యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాజుగా వచ్చాడు అని, రాజుగా పుట్టాడు అని ఈరోజు 100కి 90% మంది క్రైస్తవులు చాలా మంది ఒప్పుకోవటం లేదండి. ఆయన రక్షకుడుగా మాత్రం వచ్చాడు, విమోచకుడుగా మాత్రం వచ్చాడు. ఆయన ఈ లోకానికి ఒక చక్రవర్తిగా లేక ఒక రాజుగా ఇంకా రాలేదు అని ఈరోజు చాలా మంది క్రైస్తవులు బోధిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, పాటలు కూడా పాడుతున్నారు. ప్రియులారా, మనందరికీ తెలుసు, ఆంధ్ర క్రైస్తవ పాటలు ఆయా సంఘాలలో పాడుతూ ఉంటారు. మినిమం అన్ని సంఘాల్లో పాడతారు. అందులో ఒక పాట మన క్రైస్తవులు పాడతారండి. ఏ పాట అంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా ఏలుతాడు అని ఒక పాటని పాడతారు. ప్రియులారా, ఈ పాట పాడుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ చాలా మధురంగా మాధుర్యంగా అనిపించవచ్చేమో, కానీ ఈ పాటల్లో ఉన్న భావం బైబిల్ వాక్యానికి సెట్ అవ్వదండి. అన్ని కాదు కానీ ఆ ఒక పల్లవి మాత్రం సెట్ అవ్వదండి. ఎందుకు సెట్ అవ్వదంటే, నేటి క్రైస్తవ సమాజంలో ఒక బోధ ఉంది. ఆ బోధ ఏంటంటే, యేసుక్రీస్తు వారు రెండవ రాకడ కంటే ముందు మరొక రాకడ జరుగుతుంది. అది ఏ రాకడ అంటే, పరలోకము నుండి యేసుక్రీస్తుల వారు మధ్యాకాశములో వస్తాడు. అంటే భూమి మీద రాకుండా, భూమి మీద వచ్చేదానికంటే ముందుగా మధ్య ఆకాశంలో యేసుక్రీస్తు వారు వస్తారు. మధ్య ఆకాశంలో యేసుక్రీస్తు వారు వస్తే పిల్లరా, అక్కడ 7 ఏళ్ళు విందు జరుగుతుంది, భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అని పిల్లరా ఒక బోధ నేటి క్రైస్తవ ప్రపంచంలో నాటి నుండి నేటి వరకు చాలా బలముగా పనిచేస్తూ ఉన్నది. కనుక 1000 ఏళ్ల పరిపాలన జరగబోతుంది. 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు జరగటం లేదు, ఫ్యూచర్లో జరగబోతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో యావత్ ప్రపంచం అంతా యేసుక్రీస్తు వారు రాజుగా పరిపాలిస్తాడు. ఇప్పుడు కేవలం యేసుక్రీస్తు వారు ఒక రక్షకుడుగా మాత్రమే, ఒక విమోచకుడుగా మాత్రమే, పాపులను క్షమించడానికి మాత్రమే వచ్చాడు అని ఒక బోధ ప్రపంచంలో ఉంది. ఆయన ఇంకా రాజుగా ఇంకా రాలేదు, వస్తాడు అని ప్రార్థించడము, రచయితలు రచించడము, పాటలు పాడడము, పిల్లరా ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే దీనిని దృష్టి పెట్టుకుని నేను ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక పాఠాన్ని మీకు తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రపంచాన్ని ఏలుతున్న కాల చక్రవర్తి ఎవరు అనేటువంటి ఒక టైటిల్ని పెట్టడం జరిగింది. పిల్లారా, చూద్దాం, బైబిల్ ఎన్నో విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు రాజుగా ఈ లోకానికి వచ్చాడా, ఇంకా వస్తాడా, రాజుగా పుట్టాడా, రాజుగా వస్తాడా అన్నటువంటిది ఈరోజు బైబిల్ గ్రంథం నుండి చాలా సింపుల్గా ఒక్కొక్క వాక్యంని మీకు చూపించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. గనక మొట్టమొదటిగా మనము చూడగలిగినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. రాజు అయిన హేరోదు దినముల యందు యూద దేశపు బెత్లెహేములో యేసు ప్రభువు పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి ఆయనను మేము పూజించడానికి ఆరాధించడానికి వచ్చితిమి అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఇక్కడ మనము చూడగలిగినప్పుడు, ఆలోచించగలిగినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు కనబడుతున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు? అమెరికాలు అనుకుంటున్నారా? లండన్ వాళ్ళు అనుకుంటున్నారా? ఇంగ్లాండ్ వాళ్ళు అనుకుంటున్నారా?
కాదండి. తూర్పు దేశపు జ్ఞానులు అంటే మన ఆసియా ఖండానికి చెందినటువంటి వారు. అమెరికా దేశము మన ఆసియా ఖండం కాదు. ఇంగ్లాండ్ దేశము మన ఆసియా ఖండం కాదు. ఇజ్రాయేలు దేశం అంటే యేసు ప్రభువు పుట్టి పెరిగినటువంటి ఇజ్రాయేలు దేశము మన ఆసియా ఖండానికి చెందినటువంటి దేశమే. మన ఆసియా ఖండానికి చెందినటువంటిది. ఒక విధంగా చెప్పాలంటే గర్వంగా ఫీల్ అవుతుంది ఏంటంటే, ప్రియులారా, యేసు ప్రభువు మన ఖండానికి పుట్టినవాడు. చాలా మంది విదేశీ మతము అంటారు, చాలా మంది విదేశీ దేవుడు అంటారు. అండ్ ఇజ్రాయేల్ దేశము విదేశీ దేవుడు లాగా అవుతారని చెప్పండి. అమెరికా దేవుడు కాదు, ఇంగ్లాండ్ దేవుడు కాదు. యేసు ప్రభు వారు మన ఆసియా ఖండానికి, మన తూర్పు దిక్కున, మన తూర్పు దేశంలో పుట్టినటువంటి వాడే యేసుక్రీస్తు వారు. ఈ సంగతి చాలా మందికి తెలియటం లేదు. కనుక ఈ తూర్పు దేశపు జ్ఞానులు అంటే అమెరికా నుండి వచ్చిన వారు కాదు, కానీ ఆసియా ఖండము నుండి, తూర్పు దేశము నుండి, మన ఆసియా ఖండము నుండి ప్రియులరా యెరూషలేములో వెళ్ళారటండి. ఇజ్రాయేలు దేశము ముఖ్యమైనటువంటి పట్టణములో యెరూషలేములో వెళ్ళి ప్రియులరా అడుగుతున్నారు ఏమనంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చితిమి, ఎందుకంటే ఆయనకి మేము పూజించాలి అని యెరూషలేము పట్టణములో వెళ్ళి చాలా మందికి అడుగుతూ ఉన్నారు ఈ తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే రోడ్లో అడుక్కునేవారు కాదు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే రోడ్లో అడుక్కునేవారు కాదు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఖగోళ శాస్త్రవేత్తలు. అంతరిక్షం మీద 24 hours పరిశోధన చేసేటువంటి వారే తూర్పు దేశపు జ్ఞానులు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు వారిని ఏ విధంగా ఒప్పుకుంటున్నారు, ఏమని అంగీకరిస్తూ ఉన్నారంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటున్నారు. అంటే ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టుకలో, యేసుక్రీస్తు వారి మొదట రాకడ పిల్లలు వాళ్ళకి ఏం అర్థమైందంటే, ఒక రాజు అనే వ్యక్తి ఈ లోకానికి పుట్టాడు అని తూర్పు దేశపు జ్ఞానులు ఒప్పుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు. మరి అటువంటిది ఈరోజు యేసు రాజుగా వస్తాడు అని మనం ఎందుకు ప్రార్థిస్తున్నాము, ఎందుకు పాటలు పాడుతున్నాము, ఎందుకు వాక్యం బోధిస్తున్నాం చెప్పండి. యూదులకు రాజుగా పుట్టాడు అని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు, జ్ఞానులు ఒప్పుకున్నప్పుడు, ఈరోజు మనం ఒప్పుకొనక పాటలు పాడుతున్నామంటే ఈరోజు బైబిల్ పట్టుకున్నామే తప్ప బైబిల్ మీద పరిపూర్ణమైన అవగాహన, యేసుక్రీస్తు పుట్టుక మీద సరైనటువంటి అవగాహన ఇంకా మనకు కలగటం లేదు అని అర్థమవుతుంది. ఇది నంబర్ 1. యేసుక్రీస్తు రాజుగా ఎందుకు పుట్టాడు అని ఆలోచించినప్పుడు మనందరికీ తెలుసు, పరలోకమందున్న తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు కూడాను రాజే. దేవుడు రాజు అయినప్పుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడాను రాజుగాను పుట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కాకి ఉందనుకోండి, కాకి పిల్లకి కాకి పుడుతుంది, కుక్క పిల్లకి కుక్క పుడుతుంది, ఒక నక్క పిల్లకి నక్క పుడుతుంది. రాజుకు పుట్టినవాడు రాజుగానే పుడతాడు, ఆయన రాజు అవుతాడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. రెండవదిగా హేరోదు కూడా అంగీకరించాడు, రాజుగా పుట్టాడని అంగీకరించాడు. ఎందుకంటే శాస్త్రులందరినీ పిలిపించాడు. చూడండి అయ్యా, వీళ్ళు ఏదో అంటున్నారు, రాజు పుడతాడట, రాజు పుట్టాడట, అది కూడాను ఇక్కడే అట, అది నిజమా కాదా? ఒక్కసారి మీరు శాస్త్రాలన్నీ కూడాను తిరిగేయండి, చదవండి, అది నిజమా కాదన్నప్పుడు శాస్త్రులు హేరోదుని అంటున్నారు, అయ్యా వాళ్ళు చెప్పింది నిజమే, ఆయన పుడతాడనేసి ఉంది, ఆల్రెడీ పుట్టి ఉంటాడేమో అనగానే ప్రియులరా మరి రాజు కలవరపడిపోయాడండి. రాజు కలవరపడిపోయి 2 ఏళ్ల పిల్లల్ని చంపించేశాడు. తూర్పు దేశపు జ్ఞానులు పంపించి, మీరు వెళ్ళండి, శిశువు ఎక్కడ ఉన్నాడో కనుగొండి, నన్ను ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను కూడా అతనికి పూజిస్తాను అని ప్రియులరా చెప్పగలిగినాడు. అంటే హేరోదు రాజు కూడా యేసుక్రీస్తు వారిని రాజుగా పుట్టాడని అంగీకరించాడు. కనుకనే 2 ఏళ్ల పిల్లలకు చంపడానికి ఆయన ఆజ్ఞ జారీ చేసినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా ప్రియులరా, యేసుక్రీస్తు రాజుగా పుడతాడు అని
ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఎక్కడ ఉంది అంటే జకర్యా గ్రంథము 9 అధ్యాయము 9 వచనం అండి. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, బాగా గమనించండి, నీ రాజు నీతిపరుడును, నీతిపరుడును, రక్షణ గలవాడునై, రక్షణ గలవాడునై, దీనుడై, దీనుడై, గాడిదను, గాడిద పిల్లని ఎక్కి, గాడిద పిల్ల మీద ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు. నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, క్రీస్తుకు పూర్వం జకర్యా అనబడినటువంటి ఒక ప్రవక్త, ఈయన ప్రవక్తలలో ఒక చిన్న ప్రవక్త కానీ గొప్ప ప్రవక్త అయిన యేసుక్రీస్తు గురించి ప్రవచించాడు. బైబిల్లో మనం చూడగలిగినప్పుడు ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారో అందరికంటే గొప్ప ప్రవక్తగా బైబిల్లో యేసుక్రీస్తు వారు పిలువబడతారు. చిన్న ప్రవక్త అందరికంటే గొప్ప ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తు గురించి ప్రవచించాడు. ఏమనంటే, ఇదిగో నీ రాజు నీ వద్దకు వచ్చుచున్నాడు. సీయోను నివాసులారా, అనగా యెరూషలేము నివాసులారా, ఇదిగో 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 నీ రాజు నీ వద్దకు గాడిద మీద ఎక్కి వచ్చుచున్నాడు. ఈ ప్రవచనము ఎవరు నెరవేరింది అంటే యేసుక్రీస్తు వారిలో, సాక్షాత్తుగా యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. యేసుప్రభు గాడిద మీద ఎక్కి యెరూషలేమును ప్రవేశించినట్లుగా మనము బైబిల్ గ్రంథం అందు మనం చూస్తాము. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే జకర్యా అను ప్రవక్త కూడాను యేసుక్రీస్తు వారిని రాజుగా ఒప్పుకున్నాడు, రాజుగా అంగీకరించాడు, రాజుగా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి జకర్యా ప్రవక్త కంటే మనము గొప్పవరము కాము. ఆయనే రాజు అని ఒప్పుకుంటున్నప్పుడు ఈరోజు మనము యేసుక్రీస్తు వారు రాజు అని, చక్రవర్తి అని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని తీరాలి. మూడవదిగా ప్రియులారా, ఆ ప్రవచనము ఎవరిలో ఎలా నెరవేర్చబడింది అని ఆలోచించగలిగినప్పుడు ప్రియులారా, యోహాను సువార్త 12 అధ్యాయము 12-13 వచనం చదవండి ప్రియులారా. 12-13 వచనాలు త్వరగా. యోహాను సువార్త 12 అధ్యాయం 12-13 వచనాలు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు చాలండి స్తుతింపబడును గాకని కేకలు వేసిరి. ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని జనాసమూహము యేసు ప్రభుని కేక వేసిందటండి. జనాసమూహం అంటే లెక్క పెట్టలేమండి. వేలాది మంది, వేలాది మంది ప్రియులారా యెరూషలేము దేవాలయములో వచ్చారు. యెరూషలేము దేవాలయములో వచ్చినటువంటి జనసమూహము యేసు ప్రభువాన్ని స్తుతిస్తూ ఉంది. ఏమని తెలుసండి? ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. ఆయన గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు కొంతమంది బట్టలు పరిసరు, మరికొంతమంది కొమ్మలు పరిసరు, మరికొంతమంది ఖర్జూరపు మట్టల్ని పరిసినట్లుగా మనము చూస్తాం ప్రియులారా. ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. కనుక దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? యెరూషలేములో ఆరాధించడానికి వచ్చినటువంటి జన సమూహం అంతా కూడా ముక్త కంఠముతో ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని ఒప్పుకున్నది, స్తుతించింది, యేసు ప్రభుని కనపరిచింది. యేసు ప్రభు వారు గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశించాడు. దాని తర్వాత యెరూషలేము దేవాలయములో ఆయన రాజుగా ప్రవేశించాడు. ఈ రోజు మనము యేసు ప్రభు వారు ఒక రాజుగా యెరూషలేములో ప్రవేశించాడు అని గొప్పగా మాట్లాడుతున్నాము. రెండవదిగా యెరూషలేము దేవాలయములో యేసుక్రీస్తు వారు రాజుగా ప్రవేశించడాన్ని గొప్పగా మాట్లాడుతున్నాడు, అంటే గొప్పగా మాట్లాడుకుంటున్నాము. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈరోజు
రాజుగా ఎక్కడ ప్రవేశించాలి అంటే జీవము కలిగినటువంటి దేవుని సంఘములో యేసుక్రీస్తు వారు రాజుగా ప్రవేశించాలి. అప్పుడే చెప్పినట్లుగా జీవం కలిగినటువంటి దేవుని సంఘములో యేసుక్రీస్తు రాజుగా ప్రవేశించాడా అని ఆలోచించినప్పుడు ఇంకా ప్రవేశించలేదు. రాజుగా ఇంకా మనం స్థానం ఇవ్వలేదు, రాజుగా ప్రయారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే మనము పాడుకుంటున్న పాటల్ని బట్టి, మనము నమ్ముతున్న సిద్ధాంతాలని బట్టి, మనము ప్రార్థిస్తున్న ప్రార్థనని బట్టి యేసుక్రీస్తు వారిని ఇంకా రాజుగా జీవము కలిగిన సంఘములో ప్రతిష్ఠించలేదు. ఇది నంబర్ 1. నంబర్ 2, పిల్లల, ఈరోజు నీవు నేను ధరించినటువంటి దేహం దేవునికి ఆలయం అటండి. ఈరోజు నీవు నేను ధరించిన ఈ యొక్క 6 అడుగుల ఈ ఆకారం దేవుని మందిరం, దేవుని ఆలయం అటండి. అనగా నీ మందిరము అనబడి దేవుని ఆలయములో, నీ హృదయములో, నీ మనసులో దేవుడిని అనగా యేసుక్రీస్తు వారిని ఎలా ప్రతిష్ఠించుకోవాలి అంటే ప్రియులరా, రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. ప్రియులరా, మనందరూ తెలుసు ఇశ్రాయేలీయులు ప్రియులరా దేవునికి ఏ రూపములో ఆరాధించారు, ఏ రూపములో దేవుణ్ణి స్తుతించారు అంటే ప్రియులరా ఒక ఎద్దు రూపములో ఇశ్రాయేలీయులు దేవుడిని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. పిల్లరా, దేవుడు ఎద్దు రూపం ఉంటాడా? గడ్డి తిన్న ఎద్దు రూపంలో దేవుడు ఉంటాడా? చదువు లేని వారిని మనం అంటాం కదా, చదువు లేని వాడు వింత పశువు అంటాం. అంటే దేవుడిని ఈరోజు ఒక పశువు స్థానంలో ప్రపంచం చూస్తుంది. దేవుడు జంతువు కాదు, దేవుడు పశువు కాదు. పిల్లరా, ఆ రోజు ఒక ఎద్దు రూపంలో వాళ్ళు దేవుని ఆకారాన్ని తీసుకొచ్చి ఆరాధించారు. దేవుడు మామూలు వ్యక్తి కాదు, దేవుడు రాజు అండి, దేవుడు కింగ్ అండి, చాలా గొప్పవాడు దేవుడు. ఆ విధంగా నీ హృదయంలో యేసుక్రీస్తుని రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. సంఘములు కూడాను రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. యెరూషలేములో యేసుప్రభు గాడిద మీద ఎక్కి రాజుగా ఆయన ప్రవేశించడు. సంఘములో రాజుగా ప్రవేశించాలి. నీ హృదయం అనే దేవాలయములో యేసుక్రీస్తు వారిని రాజుగా ప్రతిష్ఠించినప్పుడే నిజమైన క్రైస్తవుడు, అప్పుడే నీవు నిజమైనటువంటి క్రిస్మస్ చేయగలవండి. రాజుగాని ప్రతిష్ఠించకుండా నీవు క్రిస్మస్ చేయలేవు, నువ్వు ఆరాధించలేవు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇకపోతే 4వ విషయం ప్రియులారా, 4వ విషయము, యేసుక్రీస్తు వారు రాజుగా పుట్టాడా పుట్టలేదా అనడానికి ప్రియులారా మరొక మాట యేసుక్రీస్తు మాటల్లోనే మనం తెలుసుకుందాము. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం ప్రియులారా, 37వ వచనం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అనగా యేసు ప్రభుని అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే అని యేసుక్రీస్తు వారు గవర్నర్ అయినటువంటి పిలాతు ఎదుట యేసు ప్రభు ఒప్పుకున్నాడండి. యేసు ప్రభు ఒప్పుకున్నాడు. గవర్నర్ పిలాతు ఆయన. మరణ శిక్ష విధించే అధికారము ఎవరికి తెలుసండి? గవర్నర్కి ఉందండి. మరణ శాసనము విధించే అధికారం, ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పుని శిక్షించడానికి మరణ శిక్ష విధించే అధికారం ఎవరికి ఉంటుందంటే గవర్నర్కి ఉంటుందండి. ఈ పిలాతు గురించి మనం ఆలోచించినప్పుడు పిరికివాడు. పిలాతు గురించి మనం ఆలోచిస్తే పేరుకే గవర్నర్, కానీ పేరుకే చాలా మంచి అధికారము పొంది ఉన్నాడు. కానీ ఈ యొక్క గవర్నరు అయినటువంటి పిలాతు పిరికివాడుగా మనం బైబిల్లో చూస్తాం. రెండవదిగా ప్రియులారా, ప్రజల సంతోషం కోసం యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించినటువంటి వ్యక్తి. యేసు ప్రభులో ఎటువంటి దోషము అతనికి కనబడలేదు, కానీ ప్రజల సంతోషము కోసం యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించినటువంటి మూర్ఖుడు, దరిద్రుడు ఎవరంటే ప్రియులారా, గవర్నర్ అయినటువంటి పిలాతు. ఈ పిలాతు యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఏమని తెలుసండి? మరణానికి అప్పగించే ముందు, శిక్షకు అప్పగించే ముందు యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఏమనంటే, నువ్వు రాజువా? ఇదిగో నీ మీద నింద మోపుతున్నారు యూదులు. ఏమని అంటే, వీడు మాకు రాజు కాదు, కానీ నేను రాజు అని చెప్పుకుంటున్నాడు.
నేనే యూదులకు రాజు అని ఈయన చెప్పుకుంటున్నాడు. అసలు ఈయన రాజే కాదు, మాకు రాజు ఈ లోకానికి రాబోతున్నాడు, అతను మెస్సయ్య. వారి కళ్ళ ఎదుట మెస్సయ్య నిలబడి ఉంటే, వారి కళ్ళ ఎదుట మెస్సయ్య పుట్టి పెరుగుతూ ఉంటే, వారి మధ్య వారిలోనే మెస్సయ్య క్రీస్తు పుట్టి ఉంటే, ఆ క్రీస్తును మెస్సయ్యగా రాజుగా అంగీకరించకుండా తృణీకరిస్తూ ప్రియులారా యేసు ప్రభు మీద నింద మోపుతున్నారు. ఏమనంటే ఈయన రాజు అని చెప్తూ ఉన్నాడు గనుకనే ఇతనికి మీరు సిలువ వేసి చంపండి అని యేసు ప్రభు మీద ఎన్నో నిందలు మోపుతున్నారు. ఇది గమనించినటువంటి గవర్నర్ పిలాతు, ఇది చూసినటువంటి పిలాతు అంటున్నాడు, నువ్వు రాజువా? వీళ్ళందరూ కూడా రాజు 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 అంటున్నారు, నేను కూడా రాజు అనేసి విన్నను, నువ్వు రాజువా? ఓపెన్ గా మాట్లాడు, ఓపెన్ గా చెప్పు అని చెప్పగానే యేసు ప్రభు భయపడలేదండి. ఎవరిని భయపడలేదు? గవర్నర్ని భయపడలేదు. ఈరోజు నిజం ఒప్పుకోవడానికి మనం భయపడతాం. నిజం ఒప్పుకోవడానికి భయపడి ఈరోజు స్టేషన్ దగ్గర కానీ కోర్టు దగ్గర కానీ మనము అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం. కానీ యేసు ప్రభు నిజం ఒప్పుకున్నాడు. ఏమని తెలుసండి? నీవు అన్నట్లుగా నేను రాజునే అని యేసు ప్రభు వారు ఒప్పుకున్నాడు. మరి యేసు ప్రభు వారు తనకు తానే రాజుగా ఒప్పుకున్నాడు, రాజుగా పరిచయం చేశాడు, రాజుగా పరిచయం చేసుకున్నాడు, రాజు అని సమాధానం ఇచ్చినప్పుడు మరి ఈరోజు యేసుక్రీస్తు వారు ఇంకా రాజుగా రాలేదు, రక్షకుడుగా మాత్రమే పుట్టాడు, విమోచకుడుగా మాత్రమే పుట్టాడు, పాపులను క్షమించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు, ఇంకా 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది, అప్పుడు యేసుక్రీస్తు వారు రాజుగా వచ్చి ఈ 1000 ఏళ్ళు ఈ భూమి మీద పరిపాలిస్తాడు అని చెత్త బోధలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు పాటలు పాడుతూ ఉన్నారు? ఎందుకు ప్రార్థిస్తూ ఉన్నారు? ఆల్రెడీ ఆయన రాజుగానే వచ్చాడు, రాజుగానే పుట్టాడు, ఇంకా రాజుగా వస్తాడు అనుకోకండి. ఇప్పుడు రాజు, క్రీస్తు 2వ రాకడలో కూడా ఆయన రాజే. ఇప్పుడు రాజు, ప్రారంభ శతాబ్దంలో రాజుగా పుట్టాడు, ఇప్పుడు కూడా రాజుగానే ఉన్నాడు, ఆయన రాజుగానే ఈ భూమి మీద రాబోతున్నాడు. ఇది బైబిల్ బోధ, ఇది సత్య బోధ. ఈ బోధ ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో లేదు గనుకనే ఈ టైటిల్ మీద నేను మాట్లాడాల్సి వస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్ల సాక్షాత్తుగా యేసుక్రీస్తుల వారే నేను రాజు అని ఒప్పుకున్నాడు. ఇకపోతే ప్రియులారా, పిలాతు రాజుకు ఒప్పుకున్నాడా లేదా? ఎందుకంటే యేసుక్రీస్తు రాజుకు ఒప్పుకున్నాడు, బాగుంది. యేసు ప్రభుని మరణ శిక్షకు అప్పగించినటువంటి పిలాతు కూడా యేసు ప్రభుని రాజుకు ఒప్పుకున్నాడా లేదా అని ఆలోచించగలిగినప్పుడు అందులోని యోహాను సువార్త 19 వచనం ప్రియులారా ముగించేస్తాను. చాలా తక్కువ సమయంలో నేను మాట్లాడుతున్నాను, ముగించేస్తాను నేను. యోహాను సువార్త 19:19 మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసం వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను గనుక అది హెబ్రీ గ్రీకు రోమ భాషలలో రాయబడెను. ప్రియులారా, సిలువకు అప్పగించడు గాని ప్రియులారా ఈయన మాత్రం ఒక మంచి పని చేశాడండి. ఎవరు? గవర్నర్ అయినటువంటి పిలాతు చాలా మంచి పని చేశాడండి. యేసు ప్రభు వారిని సిలువలో కొట్టి చంపారు కదండి. ఆ సిలువ పై భాగం అనగా తల పై భాగంలో అతను ఏమని రాయించాడంటే ప్రియులారా, నజరేయుడైనటువంటి యూదులకు రాజు అని ఒక బోర్డు రాయించాడండి. ఇది తన ఇండివిజువల్ గా తన పర్సనల్ డిసిషన్ తీసుకున్నాడు. ఒకవైపు యూదులు ఆ కారణంగానే యేసు ప్రభు వారిని సిలువ వేసి చంపించారు. కానీ దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా ఈయన బోర్డు పెట్టాడు.
ఎందుకు బోర్డు పెట్టాడు? ఈయన యేసు ప్రభుని ప్రశ్నించాడు ఏమనంటే, నువ్వు రాజువా అని అడిగినప్పుడు ఎస్ నీవన్నట్టు రాజు అని, నీవన్నట్టుగా రాజు అని ఒప్పుకున్నాడు. కానీ రాజు అని ఎవరు ఒప్పుకోలేదు? యూదులు ఒప్పుకోలేదు. ఒప్పుకొన్న వారిని పక్కన పెట్టి ఒప్పుకున్న యేసుక్రీస్తు మాటల్ని బట్టి ఈయన బహుశా అంగీకరించాడో, ఈయనకి నమ్మకం కుదిరిందో ఏమో తెలియదు. కానీ పిల్లరా, సిలువ పై భాగములో మాత్రము యూదులకు రాజు అని ఒక బోర్డు పెట్టాడండి. బోర్డు పెట్టాడు. అయితే అది 3 భాషల్లో రాయించాడు. యూదులకు రాజు అని 3 భాషలు రాయించాడు. అందులో మొదటి భాష హెబ్రీ భాష. హెబ్రీయులందరూ కూడా నువ్వు చదవాలి. ఏ యూదులైతే యేసుప్రభుని సిలువలు అప్పగించారో, రక్షకుడు కాదని, విమోచకుడు కాదు అని, యూదులకు రాజు కాదు అని ఏ యూదులైతే ఒప్పుకోకుండా యేసుప్రభుని ఘోరంగా క్రూరంగా సిలువకు అప్పగించి చంపారో ఆ యూదులందరూ కూడా నువ్వు చదవాలి. యూదులందరూ కూడా చదవాలి. ఏమని చదవాలి? యూదులకు రాజు అని చదవాలి. చక్కటి ఆ ఒక పై విలాసాన్ని గవర్నర్ గారు రాయించినట్లుగా మనం చూస్తాము. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? పిలాతు అయినటువంటి గవర్నర్ కూడా ఒప్పుకున్నాడండి. అధికారంలో ఉన్నాడు. రోమ గవర్నమెంట్ పరిపాలనలో ఒక అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నటువంటి పిలాతు గవర్నర్ కూడాను యేసుక్రీస్తు వారిని రాజు అని ఒప్పుకున్నాడు. కానీ ఈరోజు మనము రాజు అని ఒప్పుకోవటం లేదు. రాజుగా వస్తాడు అని పాటలు పాడుతున్నాము, ప్రార్థిస్తున్నాము, పుస్తకాలు రాస్తున్నాము, ప్రసంగాలు చేస్తూ ఉన్నాము. అంటే ఈరోజు వరకు క్రీస్తు పుట్టుక పరమార్థం మనకి ఇంకా అర్థం కాలేదు అని చెప్పవచ్చు.